బోనాల ప్రకాష్ అన్న అంటే ఆయన్ని సైకిల్ మీద ఎక్కించుకొని స్టూడియోకి తీసుకెళ్ళి పాటలు పాడిస్తానికి డబ్బులు లేకపోతే అక్కడ ఇక్కడ ఒక ₹100 దొరికినా చాలనే కానించి ఎట్లా మీతోని ట్రావెల్ జరుగుతుండే వాళ్ళిద్దరికి? నేను చెప్పినా కదా అంతకుముందే అది ఆయనతో పరిచయమైన తర్వాత హాస్టల్‌కు తెలుగు యూనివర్సిటీ నువ్వు ఎక్కడ ఉంటావంటే హాస్టల్‌లో ఉంటా అంటే సరే అని వచ్చేవాడు. హ్మ్. ఆ తర్వాత మేము భోజనం నాన్ బోర్డర్‌గా మేము నేను బోర్డర్‌గా ఉండేవాడిని కాబట్టి మేనేజ్ మెస్ తీసుకొచ్చి అక్కడ పెట్టేది. ఇద్దరం అన్నం తినేది. ఆకలి అయితున్నప్పుడు అన్నం పెట్టే పరిస్థితి, తినే పరిస్థితి కూడా లేకుండేది ఆయనకు. అట్లాంటి పరిస్థితుల్లో సత్యం గాని, నేను గాని మేమిద్దరము క్లాస్‌మేట్స్‌మే. అయితే అట్లా మొదలైనటువంటిది. తర్వాత ఆయన ఇప్పటిదాకా చెప్పినటువంటిది నది గురించి చెప్పిండు కదా! ఆ నీళ్ళ గురించి రాసినటువంటిది ముందు ఇప్పుడు ఆఫ్రికాలో పుట్టిన ఈజిప్టు నది గురించి చెప్తున్నాడు. అట్లనే ఇక్కడ కూడా మా గోదావరి నది అనంగానే మనము ఎక్కడ పుట్టిందంటే బాసర అంటారు. కానీ మహారాష్ట్రలో పుట్టినటువంటిది. దాని మీద కూడా ఒక పాట రాసిండు. అది గంగమ్మ కాలు గజ్జ గల్లుమన్నది మా ఒళ్ళంత నిలువెల్ల జల్లుమన్నది. అరే గంగమ్మ కాలు గజ్జ గల్లుమన్నది మా ఒళ్ళంత నిలువెల్ల జల్లుమన్నది. తానెత్తందన తానో జిగినక దేవానందనానా. అరెరే తాన తందన తానో జిగినక దేవానందనానా. మరాఠ దేశాన బుట్టి మా గడ్డ పైకాలెట్టి పాడి పంటలకు నెలవై పల్లె గుండెలో కొలువయ్యి ఎల్లా జగతి ఏడుకొనంగా ఎల్లా జగతి ఏడుకొనంగా జానాపదులు పాడుకొనంగా తానే తందన తానో జిగినక దేవానందనాన. అరెరెరే తానే తందన తానో జిగినక దేవానందనాన అని రాసిండు. అదే అప్పుడు సార్ రాములు సార్ చెప్పినట్టుగా ఆ శ్రామిక వర్గం నుంచి వచ్చినటువంటి వాడు కాబట్టి దాని మీద కూడా జానపద గేయాలు అసలు అందశ్రీ రాసిన కొంతే అంటారు కానీ వరిగోసెవో పిల్లో సరిజయ్య నీ కొంగు వయ్యారి నీ సోకు నేల వలికించుకోమాకు. అరే వరిగోసెవో పిల్లో సరిజయ్య నీ కొంగు వయ్యారి నీ సోకు నేల వలికించుకోమాకు. కిలకిల నవ్వుల కిన్నెరసాని 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 మా పల్లెకొచ్చింది మా దొరసాని రాగాల రాని రాగాల రాని. ఊరేగు గోదావరి అనుకుంటూ అట్లా అన్నీ ఆ నదుల మీద అప్పటి నుంచే మొదలైంది. 91 నుంచి ఈ పాటలు రాయడం మొదలుపెట్టిండు. ఆ తర్వాత సాయి మీద కూడా మా 92, 93 ఆ ప్రాంతంలో ఒక సాయి మీద గీతాలు రాయడం. ఏ దాని మీద ఒక్కదాన్ని వదిలిపెట్టలేదు. భక్తిలో కూడా ఏది తనకు రాదనేది వాడు కాదు. ప్రతి కోణంలో స్పృశించినటువంటి వ్యక్తి. ఇంతకన్నా ముందు ఏంటంటే ఒక కవిత్వం. కుష్టి వాళ్ళు అసలు కుష్టి వాళ్ళ గురించి మనము ఎన్నో మనం చిన్నగున్నప్పుడు చూసినాము. ముష్టితోటి ఆ వేళ్ళు లేక బొమ్మలు గీసేటటువంటి వాళ్ళు రోడ్డు పైన. నేను ఆయన కలిసి జూబ్లీ బస్ స్టాండ్కి వెళ్తున్నప్పుడు అనుకోకుండా కాలినడకనే ఎక్కువ నడిచినాం మేము. ఆ తర్వాత సైకిల్ మీద అప్పుడప్పుడు పోయేది. అట్లా మొదలైనటువంటి జీవితంలో ఆ కుష్టి వ్యాధులు వాళ్ళ గురించి చూసిండు. అప్పుడు కవిత్వం అనేది ఇప్పుడు సార్ చెప్పినట్టుగా కవిత్వం ఎట్లా అబ్బిందని అంటే ఎట్లా అబ్బిందో తెలియదు కానీ అది చూసినప్పుడు అరే ఎంత బాగుందా ఇది అని అన్నాడు. అని తర్వాత ఎవరిదో ఆ చిత్రమెంచ సఖ్యముగాదు వెలుగులన్ విరజిమ్ము వేకువేము రవివర్మ భావాలు రవలించు ధరలోన నాదాలు రువ్విన నర్తకేమో బొగ్గు బలపాల నేలపై నుగ్గు చేసి బొమ్మలంచేయు బ్రహ్మకే దిమ్ముదిరుగా కాదు కాదది కుంచ కలకండమిలపైన కన్నులారగ నెటుల కాంచెనేమో కుష్టివాణి చేత ముష్టితో చిత్రంబు సృష్టినే గీసిన గొప్పవాడని అట్లా రాసింది. అది కవిత్వంకి సంబంధించినటువంటి. నువ్వు అందశ్రీ కనపడుతున్నావు మాకు. ఆయన పాటలు ఆయనకు సంబంధించి మొత్తం కూడా వంట పట్టించుకొని ఉండవు నువ్వు. ఆ తర్వాత అయితే మనము బోనాల పండుగ అని అంటారు. బోనాల పండుగ అనగానే మళ్ళీ ఈ ఒక సందర్భాన్ని బట్టి ఆకలి కూడా అన్నం సారు కాసిం సార్ చెప్పినట్టు ఆకలి అన్నం పెడుతుంది మనసుంటే మార్గాలు ఎన్నో అంటారు కదా. ఓకే. అట్లా ప్రతి ఒక్కటి ఆ డబ్బు కోసం కావచ్చు, ఆయన బతకడానికి కొంత డబ్బు కావాలి కదా. అందుకోసమని ఆయన కొన్ని క్యాసెట్లకు కూడా పాటలు రాయడం జరిగింది.
రసమయ బాలకిషన్ కోసమని అప్పుడు రాసినటువంటి అల్లిబిల్లి క్యాసెట్ కావచ్చు. ఆ తర్వాత బోనాల ఫేమస్ పాట, కోసమని జానపద పాట బాగా ఫేమస్ ఉంటుండే ఆయనది. ఏ- ఏ- అదే గుసా జయకు మామ అంటూ ఆయన గుస్సా జయకు మావో నా గుండెల్ల గుబులాయే, జరగట్ల చూడకు మావో నా మనసంతా సాయే అని ఇట్లా రాసింది. పిల్లలు స్కూళ్ళల్లో ఇనాగ్రేషన్ ఫంక్షన్లలో ఈ పాట బాగా ఫేమస్. ఆ. పల్లి శ్రీనివాస్ అయితే- క్యాసెట్ చేసిండు ఇది. ఈ పాటకు ఆయన వడ్డేపల్లి సీనును మేమంతా పరిచయం చేసినాం. ఆ తర్వాత నేను అతనికి ఇంటర్వ్యూ చేపించి చేసిన తర్వాత ఆయన దానికోసం కూడా ఒకసారి బోనాల క్యాసెట్కు ఒక పాటలు రాయాలని అంటే అప్పుడు గల్లు గల్లు గంగాలమ్మ మమ్మీలు మా తల్లి మాంకాలమ్మ, అరే గల్లు గల్లు గంగాలమ్మ మమ్మీలు మా తల్లి మాంకాలమ్మ, వాడవాడ వేడుకలు జోడు జోడు బోనాలు, వాడవాడ వేడుకలు జోడు జోడు బోనాలు, దేశమంతా నీ జాతర పండగ చేస్తుండ్రమ్మ, గల్లు గల్లు గంగాలమ్మ మమ్మేలు మా తల్లి మాంకాలమ్మ, బల్కంపేట ఎల్లమ్మ ఓ తల్లి మముసల్లగా చూడాలమ్మా, సత్యాబోనముతో నీకు నిత్య పూజలే తల్లి, గల్లు గల్లు గంగాలమ్మ మమ్మేలు మా తల్లి మాంకాలమ్మ, అరే గల్లు గల్లు గంగాలమ్మ మమ్మేలు మా తల్లి మాంకాలమ్మ ఇట్లా రాసిండు గ్రామ దేవతల మీద. మళ్ళీ తర్వాత సాయి మీద రాయమంటే సాయి మీద కూడా రాసిండు. ఓం సాయిరామ్ ఓంకార రూప సాయిరామ్, ఓంకార రూప సాయిరామ్, కన్నులు నీవేలే మా కలలు నీవేలే, కన్నులు నీవేలే మా కలలు నీవేలే, నింగి నేల నీరు నిప్పు గాలి సర్వం సాయే శరణం, ఓం సాయిరామ్ ఓంకార రూప సాయిరామ్, హారములోని దారముగా ఈ జగతికి నీవే ఆధారముగా, జగతికి నీవే ఆధారముగా, అండపిండ బ్రహ్మాండమంత నీవున్నావని కనుగొన్నామయ్యా, ఓం సాయిరామ్ ఓంకార రూప సాయిరామ్, ఓం సాయిరామ్ ఓంకార రూప సాయిరామ్, ఓంకార రూప సాయిరామ్ సాయిరామ్. ఇది చాలా గొప్ప సాహిత్యం కూడా దీంట్లో, ఆధారం దారము అసలు తెలుగు పండితులకు కూడా అంటే ఇంత గొప్పగా రాయారు. చాలామంది పిహెచ్డీలు చేసి 4-5 గ్రంథాలు రాసి ఇంకో ఏదో చాలా గ్రంథాలను మన ముందు పెట్టుకొని చూపెడతా ఉంటారు. కానీ ఇప్పుడు మీరు పాడినటువంటి పాటల్లో దానికి ఒక్కటే సాహిత్యము, గురించి మీరు నుడికారాలు, వినలే. అంత్యప్రాసలు ఎంత అద్భుతంగా అసలు చేశాడు. అసలు సౌందర్యలహరి చెప్పండి మీకు. ఆయన రాసినటువంటి పాటల పూదోట అనే పుస్తకం వచ్చింది. ఆ. అందెల సందడి తర్వాత పాటల పూదోట అని వచ్చింది. ఎన్ని పుస్తకాలు వచ్చినాయి ఆయన 2 పుస్తకాలు 1992-93 ఆ ప్రాంతంలో ఒకటి వచ్చింది. దాని తర్వాత వెంటనే పాటల పూదోట పుస్తకం వచ్చింది. లలిత గీతాలు, అసలు లలిత గీతాలు రాయడం అనేది చాలా కష్టమైనటువంటి పని. అందులో సరస్వతి మీద రాసినటువంటి పాట నిన్ను చూడకుండా నిలువా తెలిసింది నీదు విలువా, నిన్ను చూడకుండా విడువా, ఆగని తీరపు అంచులపైన సాగే జీవన సమరంలో, నిన్ను చూడకుండా విడువా తెలిసింది నీదు విలువా, నిన్ను చూడకుండా విలువా, స్వరఝరీ నవ తరంగములపై తురంగమిడు రసత తరంగిణి అని ఆ పాటలో ఉన్న ఆ పాటలో అల్లినటువంటి పదాలు, ఆ శబ్దాలంకార సొగసులు అసలు ఎవరు అది అందుకోలేనటువంటిది. తూర్యాతీతం అనేటటువంటిది, దారంలో తూర్యాతీతం అనేటటువంటిది అది సూక్తావస్థలో చివరి విషయం. అది అట్లాంటి పదాలు పొందిక చేయడం అనేది అందరి వల్ల కాదు. అది ఆయన కారణజన్ముడు అని చెప్పొచ్చు. ఇప్పుడు నీకు వ్యాకరణం తెలియకుండా ఎట్లా రాసినా నాకు అర్థం కాదంటే, నాకు తెలియకపోయింది, నాకు వ్యాకరణం తెలుసు, నాకు ఎట్లా తెలుసు అని అంటే తెలుసు యమాతార జబానస అంటాడు. గురువు లగులు తెలుసు, నా జబ జరా మస జస జసగా ఇవన్నీ చెప్పేసి ఉత్పలం వాళ్ళకి ఏమిటి, చంపలం వాళ్ళకి అవన్నీ వివరణ ఇచ్చిన నాకు ఇక అప్పుడు కింద మహాన్ బావా, నువ్వు మామూలు వ్యక్తి కాదు.